గుడ్ మార్నింగ్ అమ్మా. నా వాయిస్ వినపడుతుందమ్మా మీకు? వినిపిస్తుంది సార్. ఓకేనమ్మా. సో విజయ్, మిగతా స్టూడెంట్స్ అందరూ ఫీ పే చేశారమ్మా? సరే. సో విజయ్, నీ వాయిస్ వినపడుతుందా? నా వాయిస్ నీకు వినపడుతుందా? రైట్. ఈరోజు నుంచి యాక్చువల్గా సబ్జెక్ట్కి సంబంధించి క్లాసెస్, సెమినార్స్ స్టార్ట్ చేద్దాం అనేది నా వ్యూ ఉంది. ఇప్పటిదాకా టోటల్ సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ అంతా కూడా మీకు పరిచయం చేయడం, సిలబస్ని తెలుగు మీడియంలో ఇవ్వడం, ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వడం, ముఖ్యమైనటువంటి అంశాలకి నోట్స్ కొంతమేరకు మీకు ఇవ్వడం, అలానే నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పడం, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసుకోవడం ఎలా అనేటువంటి దాని గురించి మాట్లాడడం. ఈ టాపిక్స్ అన్ని కూడా లాస్ట్ ఫ్యూ సెషన్స్లో మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి స్టూడెంట్ని కూడా జాయిన్ అయ్యేలా చూసి మీరు క్లాస్ సెమినార్ చెప్పడం గురించి వర్కౌట్ చేద్దాం అనేటువంటిది నా వ్యూ ఉంది. నేను చెప్పగలిగినంత వరకు, నేను చేయగలిగినంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పాస్ ఆన్ చేస్తూ వచ్చాను. ఈ రోజు నుంచి వీలైనంత ఎక్కువగా మీరు మాట్లాడుతూ కానీ అది క్లాస్లో రివిజన్ అయినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ మార్క్స్ నేను వేసుకోవడం కూడా సులువు అవుతుంది. సో ఈ రోజు నుంచి ఒక్కసారి మనం క్లాస్ సెమినార్స్ మీద దృష్టి పెడదాం. డౌట్స్ మీద, రివిజన్ మీద, గ్రాఫ్స్ మీద, ఇలాంటి ఇష్యూస్ మీద దృష్టి పెడదాం. ఇప్పుడు కామన్ పేపర్ అని అనుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా జనరల్ పేపర్, ఇది హెచ్ఈపి గ్రూప్ ముగ్గురికి కూడాను. సో 15/7 విజయ్, ప్రభావతి, ఝాన్సీ అండ్ కృష్ణవేణి, దేవి. ఏమో కృష్ణవేణి, అందరూ ఫీ పే చేసేసారా? వినబడుతుందన్న వాయిస్? మళ్ళీ హాల్ టికెట్ దాకా కనిపించరా అందరూ? అంతేనా ఐడియా? రైట్. సో మీ అందరికీ కూడా రెగ్యులర్గా చెప్పుకుంటున్నటువంటి ఐటమ్సే మిగతా విషయాలన్నీ కూడా నేను మాట్లాడేవి. ఈరోజు మాత్రం ఎక్కువ టైం మనం మీరు సబ్జెక్టులో పార్టిసిపేట్ చేసేలాగా. సురేష్, ఓకే, ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్కి ఏం చేయాలనేటువంటిది, ఈ రెండు విషయాల మీద మాట్లాడతాను. ప్రస్తుతానికి నా వైపు నుంచి నేను సిలబస్, ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్టు, అలానే తెలుగు మీడియంలో చెప్పడం, నోట్స్ ప్రిపరేషను, గ్రాఫ్స్ రిప్రజెంటేషను, మైక్రో ఎకనామిక్స్లో నేర్చుకున్నటువంటి ఉత్పత్తి ఫలం, అలాంటి అంశాలకు సంబంధించిన విషయాలు, సమోత్పత్తి రేఖ, సమవ్యయ రేఖ, ఇలాంటి అంశాలు, ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అన్ని కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాము లాస్ట్ సెషన్స్లో అంతా కూడాను. 1 by 1 ఇప్పుడు మీరు వర్కౌట్ చేద్దరు కానీ. వసంతరావు, వెల్కమ్. రైట్. సో 1 by 1 ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి, రెస్పాండ్ అవ్వండి. ఇప్పటిదాకా క్లాసెస్ వేరు, ఇప్పటి నుంచి మీరు మాట్లాడగలగాలి. మీరు ఫైనల్గా ఎక్కడున్నా సరే కూడా వేరే హైయర్ లెవెల్స్లో, క్లాసెస్లో, ఎగ్జామ్స్లో, కెరీర్లో ఉన్నా సరే కూడా ఇలాంటి ఆన్లైన్ సెషన్స్ అనేవి కామన్ అవుతాయి. సో క్లాస్ సెమినార్స్ చెప్తురు కానీ మీరు 5 minutes లాస్ట్ సెమిస్టర్లో మనం వర్కౌట్ చేసాం కాబట్టి క్లాస్ సెమినార్స్ హ్యాండిల్ చేద్దాం. ప్రతి స్టూడెంట్ కూడా ఈ క్లాస్లో అయితే కనుక అగ్రికల్చరల్ ఎకనామిక్స్, వ్యవసాయ అర్థశాస్త్రం కామన్ పేపరు, అలానే మధ్యాహ్నం అవర్లో అయితే కనుక ఎకనామిక్స్ క్లస్టర్ తీసుకున్నటువంటి వాళ్ళు రెండింటికి సంబంధించి 10 marks క్వశ్చన్ ఆర్ 5 marks క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుని ఒక్కొక్కటి క్లాస్లో చూసి కానీ చూడకుండా కానీ ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ. సో దట్ ఆ ఎక్స్ప్లెనేషన్ వల్ల మీకు రివిజన్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది, వేరే స్టూడెంట్స్ కూడా అర్థమవుతుంది. ఏదైనా డౌట్స్ ఆర్ ఇష్యూస్ ఉన్నా నేను చెప్తూ వెళ్తాను.
సో 1 by 1 మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 విషయాల్లో మీరు మొదటి నుంచి నేను అడుగుతున్నది హెల్ప్ అంతా కూడా మీరు ఖచ్చితంగా క్లాస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. కనీసం 3-4 స్టూడెంట్స్కి క్లాస్కి రమ్మని చెప్పండి. ఇప్పుడు నా బేసిక్ రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా క్లాస్ సెమినార్స్ స్టార్ట్ చేద్దాము. దానికి ఇంటర్నల్ మార్క్స్ నేను వేస్తాను. సో క్విక్గా ఒక్కొక్క స్టూడెంట్ అటెండ్ చేస్తూ మీ రిఫ్లెక్షన్స్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ ప్రభావతి, ఏ గ్రూప్ ఉన్నా? ప్రభావతి స్పెషల్ తెలుగు సార్. స్పెషల్ తెలుగు. ఓకే. వన్ థింగ్ అమ్మా, నువ్వు ప్రతి స్టూడెంట్ ఒక నిమిషం వీడియో కూడా ఆన్ చేయండి. మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. ఏం చెప్పాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా వీడియో ఆన్ చేసుకున్నాము క్విక్గా. మరీ ఎక్కువసేపు మీకు కనెక్టివిటీ ప్రాబ్లం అయితే చూద్దాం తర్వాత. సెమినార్ చెప్పాలి. ఎప్పటి నుంచి చెబుతారు సార్? సౌండ్ రావట్లేదు సార్ మీ వాయిస్. నీ వాయిస్ నాకు వినబడుతుందమ్మా. ఇప్పుడు దాకా స్టూడెంట్స్ మిగతా వాళ్ళకి వినబడుతుందా? రైట్. ప్రభావతి, సెమినార్ ఎప్పుడు చెప్తామా? ఏ క్వశ్చన్ చెప్తా చెప్పు. సిగ్నల్ ప్రాబ్లం సార్. ప్రభావతి చెప్పు, ఏం క్వశ్చన్ చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా వీడియో ఒకవేళ లేకపోతే ఆడియో ఆన్ చేసుకున్నాము. ఖచ్చితంగా మాట్లాడాలి మీరు. క్లాస్ రూమ్ లో ఉన్నట్టుగా ఉండాలి. ఎవరు కిషోర్ అక్కడ? రైట్ సార్. సో చెప్పమ్మా, ఏ క్వశ్చన్ చెప్తావు? ఉత్పత్తి రేఖల గురించి నా దగ్గర ఉంది సార్, అదే చెప్తా సార్. ఓకేనమ్మా, ఎప్పుడు చెప్పగలుగుతావు? ఎప్పుడు చెప్తామా? రేపు పొద్దున్న చెప్తా సార్. సరే, తప్పనిసరిగా నువ్వు సమోత్పత్తి రేఖల గురించి అలానే మిగతా విషయాల గురించినటువంటి క్లాస్ సెమినార్ చెప్దు కానీ అలానే 2-3 స్టూడెంట్స్ రేపు ఎక్స్ట్రాగా చెప్పి వాళ్ళ క్లాస్ అటెండ్ చేయాలో చూద్దు కానీ మనం. రైట్. కిషోర్, ఏం చెప్తావు నువ్వు? కిషోర్, ఏ గ్రూప్? ఏ గ్రూప్? సార్ మళ్ళీ చెప్పా. నువ్వు ఏ గ్రూప్? తెలుగా? స్పెషల్ తెలుగా? ఓకే. క్లాస్ సెమినార్స్ చెప్పాలి. క్లాస్ సెమినారు ఏ టాపిక్ చెప్తావు? ఈ రోజు నుంచి క్లాస్ సెమినార్స్ చెప్పిస్తున్నాము. మీరు చాలా నిమిషంలో, అంటే మీకు ఎక్కువ ఇబ్బంది అయితే కనుక రేపటి నుంచే చెప్తురు కానీ, ఓకేనా? సో ఏదో క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్ తీసుకుని లాస్ట్ సెమిస్టర్ లో మనం చేసినట్టుగా చిన్నది కొద్దిగా చూస్తూ కొద్దిగా చూడకుండా క్లాస్లో ఎక్స్ప్లెనేటివ్ గా చెప్పడానికి ట్రై చేయాలి. లాస్ట్ సెమిస్టర్ లో అయితే కనుక ఫస్ట్ టైం మనం అందరం కూడా హ్యాండిల్ చేశాం కాబట్టి చాలా రోజుల తర్వాత ఏదో ఒక టాపిక్ మీరు చెప్పారు. ఇప్పుడు అలా కాకుండా ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి 10 మార్క్స్ క్వశ్చన్ డైరెక్ట్ గా తీసుకుని దానిని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడాలి. 10 పాయింట్స్ చెప్తే స్టూడెంట్స్ కూడా ఉపయోగపడగలగాలి. సో కిషోర్, నువ్వు రేపటి నుంచి సెమినార్ చెప్దు కానీ కనీసం 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వు. అర్థమైందా? తప్పలేదు, మీరు చదివి చెప్పగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి 4 క్వశ్చన్స్ క్లాస్లో 10 పాయింట్స్ రాసుకో. ఒక క్వశ్చన్కి 10 పాయింట్స్ రాసుకో, మంచివి. ఒక లైన్లో చాలు. అవి క్లాస్లో ఒకసారి డిస్కస్ చేసామనుకోమా, అందరికీ కూడా గుర్తుంటాయి, అర్థమవుతాయి, నీకు కూడా హెల్ప్ అవుతుంది. ఫైనల్ సెమిస్టర్కి వచ్చేసరికి మీకు డిగ్రీ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక 1 monthలో మీరు డిగ్రీ నుంచి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు. మీ ఫ్యూచర్ అంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండగలిగితే మీ వల్ల కూడా ఇంకా ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది.
రైటా? సో ఏ విషయం ఉన్నా మళ్ళీ చెప్తూ కానీ నెక్స్ట్ ఝాన్సీ రాణి చెప్పమా. ఆడియో ఆఫ్ చేసే కిషోరు. సో ప్రతి స్టూడెంట్ కూడా సెమినార్ వీడియో కూడా ఆఫ్ చేసుకునే కిషోర్ అలా క్లాస్లో ఉన్నట్టుగా ఉండండి. రైట్, ఝాన్సీ చెప్పమా. ఝాన్సీ కనెక్ట్ అవుతుందమ్మా మీకు? సార్ ఓకే, సెమినార్ ఎప్పుడు చెప్తారు, ఏ టాపిక్ చెప్తారు? సాటర్డే చెప్తాను సార్. అంత టైం లేదు, మీకు వెళ్ళిన తారీఖు థర్స్డే కదా, ఫ్రైడే రేపు చెప్పలేరా? సరే సార్, రేపు చెప్తా సార్. ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది ప్రస్తుతానికి. ఇంటర్నల్ మార్క్స్ వేసుకునే ప్రాసెస్లో భాగంగా అది చెప్తురు కానీ అలానే తర్వాత ఏం చేద్దామంటే మనం క్లాస్లో ఎక్కువ టాపిక్స్ డిస్కషన్కి వచ్చేలాగా మీరు చెప్తురు కానీ 4-5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారండి. మీకు కష్టంగా అనిపించిన ప్రశ్నలు అవి చూసి చెప్పడానికి ట్రై చేయండి, నేను హెల్ప్ చేస్తాను. అప్పుడు క్లాస్లో మీకు హెల్ప్ అవుతుంది, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సరేనా? రైట్. ఝాన్సీ ఏ గ్రూప్ అమ్మా? హెచ్ఈటీ సార్, స్పెషల్ తెలుగు. ఓకే మేడం. దెన్ నెక్స్ట్ వన్ కళ్యాణ్ సురేష. నాగరాజ్ చెప్పమ్మా, నీకేంటి ప్రాబ్లమ్? నాగరాజు. రైట్, అందులో సురేష్ చెప్పమ్మా. సురేష్ కళ్యాణ్ అని ఉంది, ఎవరు ఏ సురేష్? సురేష్, నా వాయిస్ వినబడుతుందా? చెప్పమని ఏ గ్రూప్ నువ్వు? నేను చెప్తాను కదా సార్. ఎవరమ్మా? సార్ జీ సురేష్ ఏ గ్రూప్ అమ్మా? ఇక్కడ 2 సురేష్లు ఉన్నారు. హెచ్ఈటీ సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. నువ్వు ఏ గ్రూప్ చెప్పమ్మా? హెచ్ఈటీ సార్. హెచ్ఐడి. ప్రతిరోజు కూడా అటెండెన్స్ ఇచ్చినప్పుడు మీరు వీడియో ఆన్ చేసుకొని ఒక్కసారి మీ గ్రూప్ ఏంటో చెబుతూ అటెండ్ చేయడానికి ట్రై చేయండి, అది సులువు అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాము, నువ్వు సెమినార్ చెప్పడానికి ఎప్పుడు చెప్తావు? ఏ క్వశ్చన్ చెప్పడానికి ఉంది నీకు? ఎప్పుడు చెప్తావు సెమినార్? 3 days తర్వాత చెప్తా సార్. మార్క్స్ వేసుకోవాలి, అలానే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పాలి కాబట్టి టైం ఉండదు. మీరు త్వరగా చెప్పండి. రేపటికి చెప్పాము, ఒక క్వశ్చన్ తీసుకుని 5 marks క్వశ్చన్ అనేది తీసుకో రేపటికి. ఓకేనా? సరే సార్. మళ్ళీ ఎక్కువ టైం లేట్ చేసుకోవద్దు. రేపటి క్లాసులో 5 marks క్వశ్చన్ చెప్పండి. ఒక 4 పాయింట్స్ మంచి పాయింట్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. మెల్లమెల్లగా మిగతా క్వశ్చన్ చెప్తురు కానీ. ఓకేనా? సరే సార్. రైట్ అమ్మా. సురేష్ కళ్యాణ్ ఏమో కనెక్ట్ అయి ఉన్నావా నువ్వు? నాగరాజు చెప్పమ్మా, ఇప్పుడు చెప్తాను సెమినారు. రైట్, దెన్ రాజ్ కుమార్ సార్. చెప్పమ్మా, ఏం సెమినార్ చెప్తావు, ఎప్పుడు చెప్తావు? రేపు చెప్తాను సార్. ఓకే, ఏ టాపిక్ చెప్పగలవమ్మా? సార్ ఏ టాపిక్ చెప్పగలవు? సో సిలబస్ ఉందా నీ దగ్గర అసలు? గైడ్ మెటీరియల్ సార్. మెటీరియల్ తీసుకొని అందులో క్వశ్చన్స్ చూసి సిలబస్ ప్రకారం నీకు ఏ క్వశ్చన్ కష్టంగా ఉంటే ఆ క్వశ్చన్ తీసుకో. కష్టంగా ఉన్న క్వశ్చన్ తీసుకొని ఒక 4-5 పాయింట్స్ నోట్ చేసుకుని బుక్ కూడా దగ్గర పెట్టి చూసి చదువుతూ చెప్పావనుకో ముందు, అసలు దాని మీద క్లాస్లో మనం డిస్కస్ చేయొచ్చు, నీకు కూడా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సరేనా? అలాగే అలాగే సార్.
రైట్ అమ్మా, రేపటికి తప్పనిసరిగా చెప్పడానికి ట్రై చేయి. నెక్స్ట్ రాజ్ కుమార్ కాకుండా జి సురేష్, నాగరాజు కానీ కిషోర్ కానీ ఇంకా మాట్లాడట్లేదు. దేవి, సార్ చెప్పమ్మా ఏం టాపిక్ చెప్తావు? మార్కెట్లు, జిడియా మార్కెట్లు, అంజుమ మార్కెట్లు. ఓకే ఓకేనమ్మా, అవి ఇంకొంచెం ఎక్కువగా చెప్పడానికి ట్రై చేయి. ఓన్లీ 2 మార్క్స్ ఆన్సర్స్ కింద కాకుండా కొద్దిగా ఎక్కువగా చెప్పడానికి ట్రై చేద్దాం. రైట్, ఇప్పుడు చెప్తావా రేపు చెప్తావా? రేపు చెప్తాను సార్. సరే ప్రిపేర్ అవ్వండి, మిగతా వాళ్ళు కూడా చెప్పు. ఓకేనా? రాజేష్, ఎం రాజేష్. ఎం రాజేష్ ఏ గ్రూప్ అమ్మా? సార్ ఏ గ్రూప్ అమ్మా? హెచ్ఈటి సార్. స్పెషల్ తెలుగులో ఎం రాజేష్. ఏమా ఏం టాపిక్ చెప్తావు నువ్వు సెమినార్? సార్ ఏ టాపిక్ చెప్పగలవు? ఏం క్వశ్చన్ వచ్చింది నీకు అసలు? ఈ రోజు వచ్చాను సార్, హెల్త్ బాగలేక ఇన్ని రోజులు ఏం లేదు సార్. అదేనమ్మా, అదే నేను అంటున్నాను, అదే ఎందుకు రాలేకపోయావు అనేది కూడా నేను అడుగుతున్నాను. నీకు అటెండెన్స్ పరంగా కూడా చాలా పూర్గా ఉన్నావు కాబట్టి సరే ముందు సిలబస్ తీసుకో ఫ్రెండ్స్ దగ్గర. ఆల్రెడీ ఈ పాటికి చదివి ఉండాలి. బుక్స్ ఏమైనా ఉన్నాయి మరి? లేవు సార్, తీసుకోవాలి సార్. చూసుకోమా, నెక్స్ట్ మంత్ 11th నుంచి ఎగ్జామ్స్ అంటున్నారు. ఇప్పటిదాకా మరి నువ్వు యాక్టివ్గా ఉండగలగాలి. ఒకవేళ నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు డైరెక్ట్గా పర్సనల్గా ఫోన్ చేయగలగాలి. మరి ఫీజు కట్టారా? కట్టాను సార్. మరి ఫీజు ఎలా కట్టారా? ఏం చదవకుండా, ఏ మెటీరియల్ లేకుండా ఏ ధైర్యంతో కట్టావు? లెటర్ రాపిస్తుంది సార్, హెల్త్ బాగలేదు అన్నా కదా. నిజమేనా? మన లెటర్ వరకు కొంతవరకు పర్వాలేకపోయినా మీరు పాస్ అవడం ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే సార్. మరి దానికి మీరు ఎప్పటి నుంచైనా క్లాసెస్ రెగ్యులర్ గా రావడం, క్లాస్ లో ఏం జరుగుతుందో ఫాలో చేయడం చెయ్యాలి. ఓకే సార్. లైవ్ గా ఇక్కడ క్లాసులకి కాలేజీకి రమ్మంటే అప్పుడు వద్దురు కానీ, లేకపోతే ఆన్లైన్ కి కూడా మీరు అలవాటు పడాలి. ఓకే సార్. సో నెక్స్ట్ ఒక 1 month దాకా మీ హెల్ప్ కోసం, మీ ఫ్యూచర్ కోసం తప్పనిసరిగా మీరు టీచర్స్ తో టచ్ లో ఉండండి. ఓకే సార్. సో సెమినార్ ఒక క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి చెప్పండి. దానివల్ల మీకు మార్క్స్ వస్తాయి, ఇంటర్నల్ మార్క్స్, లేకపోతే కష్టం అవుతుంది. సరే సార్. రైట్. దెన్ నెక్స్ట్ ఇక మనకి ఇక్కడ అటెండెన్స్ చెప్పని వాళ్ళు రాజ్ కుమార్, సురేష్, అశోక్ అమ్మా. అశోక్, సంవత్సరం అయిపోయి ఉంటుంది నిన్ను చూసి. ఏమా అశోక్? సార్ గుడ్ మార్నింగ్ అశోక్ అండ్ వెల్కమ్. ఎందుకు రాలేదు ఇన్ని రోజులు అసలు కాలేజీకి, క్లాస్కి? సార్ మొబైల్ లేదండి, అందుకని సార్. ఏమా? మొబైల్ లేదు సార్. మొబైల్ లేదు. ఓకేనమ్మా, ఇంట్లో వర్కౌట్ చేసి కొనుక్కున్నావు మరి ఇప్పుడు? అవును సార్. నువ్వు ఏ గ్రూపు? పాలిటిక్స్ సార్. పాలిటిక్స్ లో. ఓకేనమ్మా, పాలిటిక్స్ లో టి అశోక. సార్ సిలబస్, ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్టు అవన్నీ తీసుకోండి ఫ్రెండ్స్ దగ్గర. అలాగే సార్. రేపటి నుంచి సెమినార్స్ చెప్పాలి క్లాస్కి. లాస్ట్ టైం చెప్పావు కాబట్టి నీకు ఐడియా ఉండి ఉంటుంది. ఈ పాటికి ఒక క్వశ్చన్ రేపటికి ప్రిపేర్ అయ్యి రండి. రైట్. నెక్స్ట్ ఇంకా విజయ్. విజయ్, సో విజయ్, నాగరాజు, సురేష్ వీళ్ళు ముగ్గురు ఎర్లియర్ క్లాసెస్ కూడా రెగ్యులర్ గానే కొంతవరకు కనిపించారు ఇదివరకు. ఇప్పుడు సెమినార్ చెప్పాలి. అట్లీస్ట్ ఇక్కడ ప్రజెంట్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా చెప్పగలను. మిగతా వాళ్ళు కూడా తప్పనిసరిగా అందరూ కూడా సెమినార్ చెప్పండి. నాగరాజు చెప్పమ్మా, ఎప్పుడు చెప్తావు సెమినారు? సార్ సెమినార్ ఎప్పుడు చెప్తావు? 2 days చెప్తా సార్. ఏమా? 2 days చెప్తా సార్. రేపటికి ప్రిపేర్ అవ్వు. ఓకేనా? 5 మార్క్స్ క్వశ్చన్ అయినా కనీసం ముందు రేపటికి ప్రిపేర్ అవ్వు. ఓకే సార్. రైట్. 10 మార్క్స్ క్వశ్చన్, అలానే పెద్ద క్వశ్చన్స్ మిగతావన్నీ కూడా గ్రాఫ్స్ లాంటివి తర్వాత చెప్తారు కానీ
కనీసం 5 మార్క్స్ క్వశ్చన్, కనీసం 3-4 పాయింట్స్ మంచి క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ మీరు చెప్పగలగాలి. రేపు ఎగ్జామినేషన్ లో హెల్ప్ అవుతుంది మీకు అది. రైట్, నెక్స్ట్ వన్. ఇక్కడ అటెండెన్స్ పరంగా కానీ మామూలుగా చెప్పగలిగే వాళ్ళు అశోక్, రాజ్ కుమార్, సురేష్, ప్రభావతి, అమరేంద్ర చెప్పమా. సార్ నువ్వు మొన్న కూడా కాల్ చేసావు, నాకు అది అవ్వలేదు ఆ రోజు మాట్లాడడం. నీకు ఎగ్జామ్ అప్లికేషన్ నింపుకున్నావా? ఇచ్చేసాను సార్, అయిపోయింది సార్. సబ్మిషన్ అయిపోయింది కదా, రైట్ అమ్మా. సో క్లాస్ సెమినార్ చెప్పాలి, ఒక క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు క్లాస్ లో చెప్పాలి. రేపటికి రెడీ అవ్వు. ఓకే సార్, ఓకే సార్. రేపటికి రెడీ అవ్వు. నువ్వేం చేస్తున్నావు అంటే, నీకు సిగ్నల్ ప్రాబ్లం అని అనుకుంటున్నాను, వెంటనే డిస్కనెక్ట్ అయిపోతున్నావు, చెయ్యొద్దు. ఓకేనా? క్లాస్ ఎంత ఎక్కువ టైం ఉండగలిగితే అంత ఎక్కువ టైం ఉండగలగాలి. చాలా తక్కువగానే క్లాసెస్ అటెండ్ చేస్తున్నావు, నువ్వు ఇబ్బంది పడతావు ఎగ్జామినేషన్స్ లో. రైట్, దెన్ రేపటికి ఒక క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి రామా. ఓకే సార్. ఇక్కడ చెప్పగలిగిన వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇక్కడ అటెండెన్స్ పరంగా కూడా ఇంకా చెప్పలేదు చాలా మంది. సార్ ఏ క్వశ్చన్ అయినా పర్లేదు సార్. ఉన్నటువంటి అగ్రికల్చరల్ ఎకనామిక్స్, వ్యవసాయ అర్థశాస్త్రం ఉన్నటువంటి 5 మాడ్యూల్స్ లో ఏ క్వశ్చన్ అయినా ప్రిపేర్ అయ్యి రండి. 10 మార్క్స్ అయితే బెటర్, 5 మార్క్స్ ఇమీడియట్ గా అయితే కనుక 5 మార్క్స్ అయినా ప్రిపేర్ అయ్యి చెప్పండి. ఓకే సార్. ఇవన్నీ కూడా ఇంటర్నల్ మార్క్స్ వేస్తాను. ఇప్పుడు దాదాపుగా 13 నుంచి 15 మంది స్టూడెంట్స్ వచ్చారు. 54 మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకి. కొద్దిగా రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని తీసుకున్నా నా దగ్గరికి 10, 15, 25, 3, 28 మంది, కొంచెం అటు ఇటుగా ఒక 28 మెంబర్స్ ఒక్కసారైనా నాకు కనిపించారు. 28 మెంబర్స్, 54 మంది ఉన్నారు ఇన్ టోటల్ మనకి. 54 మందిలో 28 అంటే చూడండి, ఇంకా దాదాపుగా 26 మంది. 26 మంది అసలు మనకి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కనెక్ట్ కాలేదు. మరి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ లో వాళ్ళందరికీ కూడా నేను మార్క్స్ వేయలేను. మీరు కూడా మిగతా ఫ్రెండ్స్ చెప్పండి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం అయితే కనుక కనీసం మామూలు ఫోన్ లోంచి ఒకసారి నాకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పండి. ఒక్కసారి నాకు కనిపించకపోతే మాత్రం లాస్ట్ సెమిస్టర్ లో చివరి నిమిషం వరకు తీసుకుని వచ్చారు సెమినార్ పేపర్స్ అన్ని కూడా. ఈసారి అలా చేయొద్దు, ఎర్లీగా ఫినిష్ చేసుకోండి. సెమిస్టర్ మీ ఫైనల్ ఇయర్ కూడా అయిపోతుంది కాబట్టి. పొరపాటున మీరు సరిగ్గా వర్కౌట్ చేయకపోతే మాత్రం తప్పనిసరిగా ఫెయిల్ చేస్తాను నేను, అది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు కోవిడ్, కరోనా కారణంగా ఫ్రీడమ్ వచ్చింది, ఆన్లైన్ క్లాసెస్ పరంగా ఫ్రీడమ్ వచ్చింది. కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే కూడా మీరు ఇదివరకంతా కూడా చదివే పరిస్థితుల్లో లేరు. ఇలాంటప్పుడు మీరు ఇంకా కొంచెం బాధ్యతగా సీరియస్గా తీసుకొని చదువుకోవాలి, చూసుకోవాలి. నిన్నంతా కూడా చెప్పాను మధ్యాహ్నం క్లాసులో. మీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ డేట్స్ వచ్చాయి, యూనివర్సిటీస్ లోకి వెళ్ళాలి, గేమ్స్ కాలేజెస్కి వెళ్ళగలగాలి. అలానే మీకు పోస్ట్ ఆఫీస్, స్టాఫ్ సెలక్షన్, బ్యాంక్స్, గ్రూప్స్, సివిల్స్ ఎగ్జామినేషన్స్ ఉంటున్నాయి. ఇంటర్నేషనల్ ఎరీనాకు వెళ్ళగలిగేటువంటి ఆలోచన కూడా అసలు మనం చేసుకోగలగాలి. గవర్నమెంట్ దాదాపు 15-20 లక్షలు ఖర్చు పెట్టి ఇతర దేశాల్లో కూడా పిల్లల్ని చదివించే ఏర్పాట్లు చేస్తుంది. అసలు అలాంటి విధానాలకు కూడా కనీసం మనం తెలుసుకుని మనకున్న అవకాశాలు వినియోగించుకుంటే మన దేశంలో మంచి యూనివర్సిటీస్లోనూ లేకపోతే ఇతర దేశాల్లో మంచి యూనివర్సిటీలో కూడా చదువుకోవచ్చు. మరి వాటన్నింటి మీద కూడా మీరు దృష్టి పెట్టగలగాలి. ఇంకా చిన్నపిల్లల్లాగా ఏదో 4 క్వశ్చన్ చదివేసి బట్టి ఏదో మాస్టర్ని తప్పించుకుని ఎగ్జామినేషన్ ఏదో రాసేసి డిగ్రీ వచ్చిందని అనిపించుకుంటే చాలు, టైం పాస్ చేస్తే చాలని మీరు ఇప్పటికి కూడా అనుకుంటున్నారు చాలా మంది. అది మంచి పద్ధతి కాదు. అలా చేయడం వల్ల మీకు హెల్ప్ అవ్వదు, బెనిఫిట్ అవ్వదు. సో కోవిడ్, కరోనా కారణంగా ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నా 1-2 సంవత్సరాల తర్వాతనైనా ప్రపంచంలో అన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి, సరైనటువంటి పద్ధతుల్లో పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మీ భవిష్యత్తు ఏంటనేది మీరు చూసుకోగలగాలి. సో నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడ ఇంకా అటెండెన్స్ చెప్పిన వాళ్ళు ఎవరున్నారమ్మా? నాగరాజు, సురేష్, సురేష్ అమ్మ, ఇంకొక సురేష్ వచ్చాడు.
ఏమో మరి ఇందాక అడుగుతున్నాను, చెప్పండి ఒకసారి. క్లాస్ సెమినార్ ఏం చెప్తామా? ఆ క్లాస్ సెమినార్ జనరల్ పేపర్లో ఏం చెప్తావు? నేననేది వ్యవసాయ అర్థశాస్త్రం అనేటువంటి పేపర్ ఉంది. వ్యవసాయ అర్థశాస్త్రం కామన్ పేపర్లో మనకున్న సిలబస్ తీసుకోండి. ఆ సిలబస్ ఉన్నటువంటి 5 మాడ్యూల్స్లో ఒక టాపిక్ చెప్పాలి మీరు. సరేనా? పేదరికం లాంటి టాపిక్స్ ఇప్పుడు ఈ సెమిస్టర్లో లేవు కదమ్మా మనకి. ఇంకా వ్యవసాయ అర్థశాస్త్రం సిలబస్ ఒకసారి రివైజ్ చేసుకోండి. దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ చెప్పండి. ఝాన్సీ ఏంటమ్మా రైస్ చేసే హ్యాండ్? ఎనీథింగ్ టు సే? So I Suresh and Nagaraju and then Ashok, M Rajesh, G Suresh, Kishore and Devi. ఏమో దేవి ఇంకొక అమ్మాయి ఉంది, మౌనికి ఏది రావట్లేదు. ఒకసారి కమ్యూనికేట్ చేయడమా తనకు కూడా. సో ప్రభావతి. కృష్ణవేణి ఏదమ్మా వెళ్ళిపోయిందా? ఉన్నాను సార్. ఏం చెప్తావు నువ్వు? వ్యవసాయ రంగ చరణోపాధి సూత్రం. వ్యవసాయ రంగంలో చరణోపాధి సూత్ర తరఫున అనుసరించాలి. చరణోపాతాల సూత్రమా? అవును సార్. ఓకే, అది చెప్తూ కానీ అలానే మీ గ్రూప్ ఆఫ్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా మా హాస్టల్ వాళ్ళందరూ కూడాను. వాళ్ళందరూ ఏంటి పరిస్థితి మరి? ఫస్ట్ ఎవరు అలేకే వచ్చింది రెగ్యులర్ గానే. మిగతా స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు హాస్టల్లో మీతో పాటు? 5 ఉంటాను సార్. అంటే మన గ్రూప్ అని కాదు, మామూలుగా 3 గ్రూపులు హెచ్పి తెలుగు ఇంగ్లీషులో. హాస్టల్లో మీతో పాటు టోటల్ గా ఉండే వాళ్ళు ఎంతమంది? 5గురేనా? 13 మెంబర్స్ ఉంటారు సార్. 13 వరకు ఉన్నారా? అవును సార్. మరి మన క్లాస్ కి మిగతా వాళ్ళు రావట్లేదు కదమ్మా? తెలియదు సార్, మరి రావడం లేదు. ఒక్కసారి మిగతా వాళ్ళు నీతో పాటు ఉన్న వాళ్ళ పేర్లు పంపిస్తావా? పంపిస్తాం సార్. హాస్టల్లో నీతో పాటు ఉన్న స్టూడెంట్స్ పేర్లన్నీ కూడా పంపించి వాళ్ళందరికీ కూడా నీ దగ్గర కనుక నెంబర్లు ఉంటే ఒకసారి పాస్ ఆన్ చేయమను, వాళ్ళని ఫోన్ చేయమను. సరే? ఎందుకంటే ఇంటర్నల్ మార్క్స్ నేను వేయలేను, వాళ్ళు కనుక నాతో సరిగ్గా ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ లో వర్క్ చేయకపోతే నేను మార్క్స్ వేయలేను. తప్పనిసరిగా వాళ్ళకి చెప్పాము అది. అలాగే సార్. నువ్వు కూడా రేపు పొద్దున్న ఒక క్వశ్చన్ తీసుకుని ముందు చూసి కానీ చూడకుండా కానీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాన్ చేసుకో. రైట్. దెన్ కృష్ణవేణితో పాటు నాగరాజు చెప్పము. ఇందాక నుంచి మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది. సార్ ఏ టాపిక్ చెప్తావు రేపు? సిలబస్ చూసుకున్నావు అసలు? సార్ వ్యవసాయ అర్థశాస్త్రం పరిధి ప్రాధాన్యత చెప్పాలి. ఓకేనా? కాదు సార్, నేను చూస్ చేస్తాను సార్. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఈ రోజు చూస్ చేసుకొని మంచిది కష్టమైనటువంటి టాపిక్ తీసుకో. అది రేపు క్లాస్లో వచ్చి చెప్పడం మొదలుపెట్టు. నేను హెల్ప్ చేస్తాను. మెల్లమెల్లగా నీ కూడా క్వశ్చన్ వస్తుంది. సరేనా? ఈజీ క్వశ్చన్, సులువైంది ఏదో ఒకటి చెప్పేద్దాం అని అనుకోకండి. చూస్ చేసుకుంటాం. వసంత నువ్వేం చెప్తామా? వసంతరావు. వసంతరావు ఏడి? ప్రమీల, దెన్ ప్రభావతి, కృష్ణవేణి, రాజ్ కుమార్, సురేష్, అశోక్. వసంతరావు ఉన్నాడమ్మా? వెళ్ళిపోయాడా? అమరేంద్ర. సిలబస్ చూసుకోండి, టాపిక్స్ తీసుకోండి. మీకు ఏ క్వశ్చన్స్ కష్టంగా అనిపించినాయి లేకపోతే మీకు బాగా ఇబ్బంది అని అనిపించిన క్వశ్చన్ తీసుకొని క్లాస్లో మొదటి రోజునైతే కనుక చూసి చెప్పడానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా సెకండ్ టైం థర్డ్ టైం వచ్చేటప్పటికి మీకు ఆ క్వశ్చన్ వస్తుంది. క్లాస్లో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా ఈ రోజు ఒక సెమినార్ చెప్పగలరమా?
ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ లో ఇక్కడ స్టూడెంట్స్ అందరిలో ఎకనామిక్స్ క్లస్టర్ కాని వాళ్ళు ఎవరున్నారమ్మా? ఎకనామిక్స్ క్లస్టర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా వేరే క్లస్టర్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నాం సార్, హిస్టరీ సార్. ఎవరమ్మా? ఎం రాజేష్? అవును సార్, హిస్టరీ తీసుకున్నాం సార్. ఓకే, ఎం రాజేష్ ఒకడు హిస్టరీ. ఇంకెవరన్నా? ఎం రాజేష్ హిస్టరీ తీసుకున్నాడమ్మా. ఓకే, ఏమో వీరాంజనేయులు కానీ, దుర్గా ప్రసాద్ కానీ, బాబురావు, సో ఇలాంటి చాలా మంది అప్పుడప్పుడు కనిపించారు, అప్పుడప్పుడు అటెండ్ చేసి వెళ్ళిపోతున్నారు. రెగ్యులర్గా క్లాసెస్కి కంటిన్యూస్గా రావట్లేదు. సో నిన్న మధ్యాహ్నం నుంచి క్లస్టర్ పేపర్లో ఎకనామిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ మాట్లాడుకుంటూనే యూనివర్సిటీస్, పీజీ ఎగ్జామినేషన్స్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశాను. ఈ రోజు అవర్లో కూడా ఒక్కసారి ఒక 10 minutes మీరు అందరూ గ్యాదర్ అయ్యారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ చెప్పేసి రేపటి నుంచి మీ సెమినార్స్తోనే కంటిన్యూ చేద్దాము. ఇప్పటిదాకా నేను చెప్పగలిగినటువంటి విషయాలన్నీ కూడా మీకు షేర్ చేసుకున్నాను, సిలబస్ పరంగా, టాపిక్స్ పరంగా అంతాను. ఇక్కడ నుంచి మీరు ప్రయత్నం చేయాలి, మీరు ఎక్కువగా మాట్లాడాలి, క్లాస్లో మీ వాయిస్ వినపడగలగాలి. సో ఒక 10 minutes మనకి సంబంధించినంత వరకు కూడా మీకు హెల్ప్ అయ్యేలాగా 1-2 issues చెప్తాను. దాని తర్వాత 1 hour 1 o'clockకి క్లాస్ క్లోజ్ చేస్తాను. 4 o'clockకి 3 o'clockకి మళ్ళీ మనం కాల్ క్లస్టర్ పేపర్లో కలుద్దాం. ఇప్పుడు ఒకసారి ఒక 15 నిమిషాల పాటు ఈ క్లాస్లో మీ అందరికి ఉపయోగపడే 1-2 issues. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి ఎడ్యుకేషన్. అందరూ కూడా హ్యాంగ్ అవ్వండి, ఇందులోనే ఉండండి అమ్మా. మీరు ఒకసారి విషయాలు తెలుసుకునే ప్రయత్నించండి. ఏదో కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటే పర్వాలేదు, కానీ కావాలని ఏదో ఒకసారి కనిపించాం, అటెండెన్స్ ఇచ్చేసాం, వెళ్ళిపోయామన్నట్టుగా అనుకోవద్దు. చూడండి, ఇందులో సాక్షి education.com అని కొడితే మీకు వెబ్సైట్లో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందులో చూడండి, మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఓకేనా, గుడ్. సో ఈ సాక్షి education.com ఎంతమంది చూస్తారమ్మా? నిన్న దేవిని అడిగితే చూస్తున్నానని చెప్పింది. మిగతా వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేస్తాను సార్ నుంచి. ఫాలో చేస్తారా ఇవన్నీ? ఓకే, ఒకవేళ ఏం చేయాలి, మీకు ఇప్పటిదాకా తెలియకపోతే ఎప్పుడైనా తెలుసుకోండి. ఆల్రెడీ చూస్తుంటే వెళ్ళండి, గుడ్, అది మంచిది. సాక్షి education.com ఒకటి, అలానే ఈనాడు ప్రతిభ. ఓకే, ఒక్కొక్కసారి పేజ్ వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఇది ఈనాడు ప్రతిభ అనేది కనిపిస్తుందా? ఇది సాక్షి ఎడ్యుకేషన్ కానీ ఈనాడు ప్రతిభ కానీ వీటిలో ఏమవుతుందంటే మీలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫైనల్ ఇయర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరందరికీ కూడా ఇమ్మీడియట్ గా కెరీర్ లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి, జాబ్స్ లోకి వెళ్తారు కాబట్టి, లేదా బిజినెస్ పెట్టుకుంటారు కాబట్టి, లేదా పీజీ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి మీకు ఏ రకమైన ఫీల్డ్లో అయినా సరే కూడా ఉపయోగపడేలాగా ఏ డేట్స్ లో ఏ ఎగ్జామ్ జరుగుతుండే, అకాడమిక్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలు, కరెంట్ అఫైర్స్, ఉద్యోగాలు, ఆన్లైన్ పరీక్షలు, ఏమైనా ఉపయోగపడేటువంటి వీడియోస్, నోటిఫికేషన్లు, ఇలాంటివన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తాయి. అది పోలీస్ ఎగ్జామ్ అయినా, ఆర్మీ అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, లేకపోతే ఏదైనా ఆన్లైన్ కోచింగ్ అయినా. ఇప్పుడు బిట్ కాయిన్స్ గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ఆ బిట్ కాయిన్స్ అంటే ఏంటి అనేది, ప్రీవియస్ పేపర్స్ అయినా, ఇలాంటి వాటి అన్నింటికి కూడా గ్రూప్స్ స్టడీ మెటీరియల్ అని, ఓకేనా.
ఇలాంటివన్నీ కూడా మీకు ఇందులో ఈజీగా కనిపిస్తుంటాయి. డైలీ అప్డేట్స్ కానీ, పోస్టులు, పోటీ పరీక్షలు, మీకు ఓల్డ్ పేపర్స్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఇవన్నీ కూడా మీకు ఇందులో తెలుస్తూ ఉంటాయి. ఇవి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇందులోనే కూడా చూడండి, మీకు ఒకసారి లాస్ట్ టైము గ్రూప్స్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సీ అని కొడితే మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఇలా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3 స్టడీ మెటీరియల్ అన్నారు. ఓకేనా? సో గ్రూప్ 1కి సంబంధించి మెటీరియల్ అన్నాం అనుకోండి సపోజ్. ఇందులో చూసారా, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, లేకపోతే బయాలజీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఇవన్నీ కూడా మెటీరియల్. ఇందులో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలా ఆర్థిక సంస్కరణ అంటే ఏంటి, భారతదేశం వ్యవసాయ రంగం అంటే ఏంటి, ఇలా మనం ఏ టాపిక్ తీసుకున్నా సరే కూడా అందులో మనకి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేవి మీకు హెల్ప్ అవుతాయి. ఆన్లైన్ టెస్ట్లు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. 40 రూపాయలు 30 రూపాయలు కడితే ఆన్లైన్ టెస్ట్ కూడా వీళ్ళ దగ్గర రాయొచ్చు గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించి. చూడండి, ఇప్పుడు గ్రూప్ 2లో మెయిన్స్కి సంబంధించి ఇది స్క్రీన్ మీద ఏం కనబడుతుందో ఒకసారి నాకు చెప్పండి. చూస్తున్నారమ్మా? చూస్తున్నాం సార్. ఓకే, ఇందులో ఏంటిది, ఏం కనిపిస్తుందమ్మా? ఎవరైనా ఒకసారి చదివి చెప్పండి. మెయిన్గా ఇక్కడ బ్లూ కలర్లో నేను హైలైట్ చేస్తున్నది. ఇండియన్ ఎకానమీ మోడల్ టెస్ట్ గ్రూప్ 2 అన్నది, గ్రూప్ 2 ఎగ్జామ్. ఓకేనా? మోడల్ టెస్ట్ పేపర్ ఎంత, ఇది రేటు 50 రూపీస్. 50 రూపీస్. అంటే మీరు ఎప్పుడైనా ఆన్లైన్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు కావాలంటే కనుక ఇలాంటి వాటిలో మీరు లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ నౌ దగ్గర కొడితే కనుక మీకు టెస్ట్ వస్తుంది. ఇది మీకు చూపించడం కారణం ఏంటంటే ఈ పేపర్ నేను ప్రిపేర్ చేశాను. ఓకేనా? ఇది లాస్ట్ టైం వేరే కాలేజీలో నేను వర్క్ చేసినప్పుడు కాకినాడలో అప్పుడు ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పేపర్ ఇది. సో అంటే మీకు దగ్గరగా ఉన్న మాలాంటి వాళ్ళు మీకు ఉపయోగపడేలాగా, ఇలా అందరికీ హెల్ప్ అయ్యేలాగా ఇలాంటి పేపర్స్లో కూడా మేము చెప్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మేము ఇచ్చిన పేపర్ని ప్రతి క్యాండిడేట్ దగ్గర వాళ్ళు 100 రూపాయలకి 50 రూపాయలకి అమ్మి వాళ్ళు ఆ పేపర్ ద్వారా సర్క్యులేట్ చేసుకుంటున్నారు. సో అలాంటి పేపర్స్ వాళ్ళకి ఇచ్చేటట్టయితే కనుక వాళ్ళకి మనమైతే కనుక కొద్దిగా డబ్బులకి ఇచ్చినా మీకు మాత్రం ఫ్రీగా ఇస్తున్నాము. సో మీకు డైరెక్ట్గా చెప్తున్నాము ఇందులో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, స్టడీ మెటీరియల్ ఏంటి అనేటువంటిది. సో పేపర్లో స్టేట్ వైడ్గా వచ్చేటువంటి పేపర్లో ఉన్నటువంటి కాలమ్స్లో అందరు స్టూడెంట్కి హెల్ప్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రిపేర్ చేసి ఇచ్చినటువంటి టాపిక్స్ ఇవి. అలాంటివి మీకు దగ్గరగా నేను ఉన్నాను కాబట్టి మీకు ఇంకా హెల్ప్ చేయగలుగుతాము, ఫ్రీగా చెప్పగలుగుతాము. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అయినా మామూలు అకాడమిక్ ఎగ్జామినేషన్స్కి అయినా సరే కూడా మెటీరియల్ అనేటువంటిది మేము సపోర్ట్ చేయగలుగుతాం. లాస్ట్లో పాపం సురేష్ కూడా అడిగాడు ఒకసారి, మాకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పరంగా కొద్దిగా హెల్ప్ చేయండి సార్ చెప్పండి అని. అలా చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. సో మీరు కొంచెం యాక్టివ్గా క్లాస్లో పార్టిసిపేట్ చేసే కొద్దీ మనం అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అస్మాను మిమ్మల్ని ఫోన్ చేయడం, లేకపోతే రండి క్లాస్ అని చెప్పడం, మాట్లాడండి అని చెప్పడం, సెమినార్ చెప్పడం అని అడుగుతూనే ఉండడం, ఇలాంటివి చేసే కొద్దీ మనకి టైం కిల్ అయిపోతుంది. సో ఎక్కువ విషయాలు మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే కొద్దీ మీకు ఎక్కువ విషయాలు మేము చెప్పుకోగలుగుతాము. సో ఈ పేపర్ ఎలాంటి పేపర్ ప్రిపేర్ చేసి సాక్షి పేపర్లో అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మాలాంటి వాళ్ళందరూ కూడాను మీకు హెల్ప్ అయ్యేలాగా ఇంకా ఎక్కువ విషయాలు చెప్పగలుగుతాము.
సో ఇది ఈనాడు ప్రతిభ. సో ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో కానీ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన డీటెయిల్స్, విదేశీ విద్య, సో ఫారెన్ వెళ్ళి మీరు చదువుకోదలుచుకుంటే అక్కడ ఎలాంటి అంశాలు ఉంటాయి, సో ఏపీఎస్ ఎగ్జామినేషన్, రైల్వే రిక్రూట్మెంట్, పోలీస్, ఆర్బీఐ ఇలాంటివన్నీ కూడాను. సో లేటెస్ట్ న్యూస్ ఏముందనేది ఇలాంటివి చూసే ప్రయత్నం చేయండి అందరూ కూడాను. దెన్ నెక్స్ట్ వన్, నిన్న కూడా చెప్పాను, ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ ఉన్నారు నిన్న, బాబురావు అండ్ దేవి. ఈడిఎక్స్ అనేది ఈడిఎక్స్ అని అంటే మీరు ఏ విషయం గురించి అయినా సరే కూడా సొంతంగా ఫారెన్ కూడా వెళ్ళక్కర్లేకుండా, ఫారెన్లో ఉన్నటువంటి అన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీస్, మంచి మంచి యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ ఇస్తున్నాయి. ఇలాగా ఏ టాపిక్ అయినా తీసుకోండి, మీకు నచ్చిన టాపిక్ తీసుకుని దానికి సంబంధించి ఒక కోర్స్ అంతా కూడా మీరు టైప్ చేస్తే కనుక ఆ కోర్స్ వర్క్ వస్తుంది. మీరు ఇక్కడే ఉండి, ఇంట్లోనే ఉండి ఫ్రీగా ఆ యూనివర్సిటీలో మీ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. లేదా ఫారెన్ లాంగ్వేజెస్, చైనీస్ ఇలాంటి లాంగ్వేజెస్, జర్మన్, ఫ్రాన్స్, స్పానిష్, ఫ్రెంచ్ ఇలాంటి లాంగ్వేజెస్ అన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఎకనామిక్స్ పరంగా ఇలా మీరు టైప్ చేస్తే, ఎకనామిక్స్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ దాంట్లో ఉన్నటువంటి ఎకనామిక్స్లో టైప్ చేస్తే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఆఫర్ చేసినటువంటి కోర్సులన్నీ కూడా మైక్రో ఎకనామిక్స్ కావచ్చు, పొలిటికల్ ఎకనామిక్స్ కావచ్చు, మ్యాక్రో ఎకనామిక్స్, బిహేవియరల్ ఎకనామిక్స్. ఇది కెనడా యూనివర్సిటీ వాళ్ళు, లండన్ యూనివర్సిటీ వాళ్ళు, అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు, ఏ యూనివర్సిటీ వాళ్ళైనా సరే కూడా ఆఫర్ చేసేటటువంటి కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, ఫ్రీగా నేర్చుకోవచ్చు, సర్టిఫికెట్ వస్తుంది. మీరు అబ్రాడ్ వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి మీరు నిజంగా వెళ్దాం అనుకున్నా అమెరికాకో, రష్యాకో, ఇంగ్లాండ్కో వెళ్ళలేరు. ఇక్కడే ఉండి ఇంటి దగ్గర నేర్చుకోవచ్చు. సో ఈడిఎక్స్ అనేటువంటిది ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ కనుక మీరు చూస్తే ఇందులో మీకు కోర్సు డీటెయిల్స్ అన్ని కూడా కనబడతాయి. అలానే నేననే చెప్పాను, కోర్సెరా, ఈడిఎక్స్ అనేటువంటిది ఒకటి, కోర్సెరా అనేటువంటిది ఒకటి, లెర్న్ వితౌట్ లిమిట్స్. సో మీరు రకరకాల కాలేజెస్ నుంచి రకరకాల కోర్సెస్ అన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. సో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ అంతా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా ఇంటి దగ్గర ఉండి మీరు నేర్చుకోగలుగుతారు. ఎంత ఇంగ్లీష్ గురించి వరీ అవ్వద్దు. నేను మీకు లాస్ట్ టైమే చెప్పాను, ఇలాగా గూగుల్ ట్రాన్స్లేటర్ అనేటువంటిది ఉంటుంది. ఆ గూగుల్ ట్రాన్స్లేటర్ దగ్గరికి వెళ్ళి మీరు కనుక ఇలా ట్రాన్స్లేషన్ చేస్తే మీకు ఏది టైప్ చేసినా సరే కూడా ఇంగ్లీష్లోది అది తెలుగులో వస్తుంది. సపోజ్ మీకు ఏదైనా ఒక విషయం అర్థం అవ్వలేదు, ఆ విషయాన్ని మీరు ఇక్కడ సపోజ్ ఇది మీకు అర్థం అవ్వలేదు, సెలెక్ట్ చేసుకొని అందులో పేస్ట్ చేసుకొని ఇక్కడ కోర్సెరాతో మీ వ్యక్తిగతము మరియు వృత్తిపరమైన లక్ష్యాల వైపు తదుపరి అడుగు వేయండి. సో ఆటోమేటిక్ సింపుల్గా మీకు ఆన్లైన్లోనే ఇంగ్లీష్ నుంచి తెలుగులో కూడా కన్వర్ట్ అవుతుంది. సింపుల్గా మీరు నేర్చుకోగలుగుతారు. ఈడిఎక్స్ అండ్ కోర్సెరా అనేటువంటిది. అలానే ఈనాడు ప్రతిభ, దెన్ saksheeducation.com అనేది. ఇలాంటివన్నీ కూడా మనం సింపుల్గా మీ అకాడమిక్స్ పరంగా, సబ్జెక్ట్ పరంగా, యూనివర్సిటీస్ గురించి తెలుసుకోవాలన్నా ఇవన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. ఇందులో ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైనా చూసారమ్మా మీరు? ఏపీఎస్సి, సాక్షి ఎడ్యుకేషన్, ఈనాడు ప్రతిభలో ఎంతమంది చూడలేదు చెప్పండి? అందరు చూసారా? ఒకవేళ మీరు చూడకపోతే కనుక చూడడం స్టార్ట్ చేయండి. ఆన్లైన్లోనే ఉంటున్నారు కాబట్టి. ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ చెప్పారు, పొద్దున్న సాయం దాకా క్లాసెస్ ఉండి తర్వాత మాకేమీ మళ్ళీ ఫ్రీ టైం దొరకట్లేదు, ఇబ్బంది అవుతుంది, ఎక్కువసేపు ఆన్లైన్లో ఉంటుంటే క్లాసెస్ కంటిన్యూ అయిపోతున్నాయి అనేటువంటిది. నేను కూడా అనుకునేది అదే. నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం మామూలు క్లాసెస్లో కనుక మనం ఉంటే, మామూలు క్లాసెస్లో ఉంటే ఒక లైబ్రరీ వైపు వెళ్ళడమో, లేకపోతే ఏదైనా జేకేసీకి వెళ్ళడమో,
లేదా బయట ఏదైనా ప్రాజెక్ట్ వర్క్కి బయటకు వెళ్ళడము, లేదా ఏదైనా యూనివర్సిటీకి విజిట్కి వెళ్ళడము, ఇవన్నీ కూడా చేయగలిగే వాళ్ళం. ఒక నాగార్జున సాగర్ ట్రిప్కి వెళ్ళడము, ఇలాంటి ఏదో ఒకటి మనం ప్లాన్ చేసుకునే వాళ్ళం. బట్ అవేమీ లేకుండా ఆన్లైన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతిరోజు ప్రతి అవరు కూడా 10 to 5 క్లాసెస్ వింటున్నట్టుగా కనబడుతుంది. అవి కొంతవరకు హెల్ప్ అవుతాయి మనకి, కానీ అన్నిసార్లు అవే వర్క్ నేనే కంటిన్యూస్గా మాట్లాడడం అనేటువంటిది కూడా మీకు హెల్ప్ అవ్వదు. కాబట్టి అట్లీస్ట్ ఉన్నంతగా నెక్స్ట్ 10-15 డేస్ అయినా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీ సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలు షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. నోట్స్ ప్రిపరేషన్ లాంటివి కూడా చూద్దాము. అప్పుడు మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అదంతాను. సో సాక్షి ఎడ్యుకేషన్ అండ్ ఈనాడు ప్రతిభ చూడండి, దెన్ ఈడిఎక్స్ అలానే కోర్సెరా అనేటువంటి వెబ్సైట్స్ కూడా చూడండి. వీటన్నింటి వల్ల మీ ఫ్యూచర్ కెరియర్స్ పరంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏదైనా డౌట్ ఆర్ ఇష్యూ ఉంటే చెప్పండి, అదర్వైజ్ క్లాస్ క్లోజ్ చేసి మధ్యాహ్నం క్లస్టర్ అవర్లో కలుద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవడం, రివిజన్ చేసుకోవడమే దృష్టి పెడదాం. ఇప్పుడు చెప్పమ్మా, చెప్పండి ఏదైనా టాపిక్. అమరేంద్ర, ఎక్కువ విషయాలు ఆడియో విషయాలు కూడా ఉంటాయి నెట్లో, ఆడియో ఫైల్స్ కూడా ఉంటాయి, అవి వినడానికి ట్రై చేయండి. ఓకేనా? న్యూస్ పేపర్స్ లాంటివి కూడా పేపర్స్ వస్తున్నాయి. సో సింపుల్ న్యూస్ పేపర్స్ లోంచి కూడా ఆడియో పేపర్స్ వస్తున్నాయి మనకి, వాళ్ళే చదివి వినిపిస్తారు. లేకపోతే ఇప్పుడు BBC ఛానల్, CNN, ఇప్పుడు రేడియో న్యూస్ అంతా కూడా ఆన్లైన్ లో మనం వినొచ్చు. అవి వినడానికి ట్రై చేయండి. ఓకే సార్. నేను పనిచేసిన పాత కాలేజీలో మా హిస్టరీ సారు అలానే మా ఇంగ్లీష్ సారు, నీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, వాళ్ళు కూడా కొద్దిగా కంటికి సంబంధించిన ఇబ్బంది ఉంది, కానీ వాళ్ళు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు. ఈ రోజున హిస్టరీ సార్ కానీ మా ఇంగ్లీష్ సార్ కానీ వాళ్ళందరూ మా అందరికంటే కూడా ఎక్కువగా బాగా ల్యాప్టాప్ వాడతారు, బాగా ఎక్కువగా వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తుంటారు. చాలా మంచి సాఫ్ట్వేర్స్ తో కళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బాగా వర్క్ చేస్తారు. సో మంచి మంచి జాబ్స్ వచ్చే డిగ్రీ కాలేజీలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు, కలెక్టరేట్ లో వేరే చోట పనిచేసే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. సో సబ్జెక్ట్స్ ని బాగా నేర్చుకునే ప్రయత్నం చేయండి అందరూ కూడాను. అమరేంద్ర, బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి, బ్యాక్లాగ్ పోస్టులు లాంటి వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు కలెక్టరేట్ లో. ఓకేనా? ఓకే సార్. కానీ అవకాశం ఉంటే మాత్రం, ఎంత అవకాశం ఉంటే ఇంట్లో ఉన్న ఛాన్సెస్ ని బట్టి చదవడానికి దృష్టి పెట్టండి. PhD వరకు చదువుకోండి, మీకు లైఫ్ బాగుంటుంది, మీకనే కదా అందరికీ కూడాను. ఓకే, మిగతా స్టూడెంట్స్ పరంగా కూడా. రైట్, ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, లేకపోతే లాగౌట్ అయిపోవచ్చు. సరే, మీ వైపు నుంచి ఏదైనా ఇష్యూ లేకపోతే కనుక మీరు ఈ క్లాస్ ఇక్కడితో క్లోజ్ చేస్తాను, లాగౌట్ అవ్వచ్చు.